హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా పెద్దమ్మాయి కాలేజీకి అయితే వెళ్ళిపోయింది పొద్దున్నే లేచి. ఈరోజు వాళ్ళ మమ్మీ అరే ఎరా ఈరోజు వాళ్ళ మమ్మీ వచ్చి లేచింది. అంటే హెల్త్ కొంచెం బాగోలేదు కదా ఈ మధ్య, ఇప్పుడు కొంచెం బాగున్నట్టుంది. వేసి పనులను చేసుకుంటుంది. నైట్ ఏం చేశారంటే వీళ్ళు ఫోటో అంటే దసరా వచ్చేసింది కదా, ఇంకా చక్కగా ఇంట్లో ఉన్న పూజ సామాన్ మొత్తం క్లీన్ చేసుకున్నారు. క్లీన్ చేసుకొని మీకు దేవుడి పటాలన్నీ తుడుచుకొని బొట్లు అవి పెట్టుకున్నారు. నేను సాయంత్రం మా పెద్దమ్మాయి మా మిసెస్ ఏమో వంట చేసుకుంది, తనేమో క్లీన్ చేసి అన్నీ శుభ్రంగా పెట్టింది. అవి యాక్చువల్గా నేను ఆఫీస్లో ఉన్నాను. నిన్న లాస్ట్ వచ్చి వీడియో తీసింది, నాకు ఫోన్ చేసింది. డాడీ ఇలా అక్క చేస్తుంది, వీడియో షూట్ చేయమంటావా అని. షూట్ చేయాలి అన్నాను. తను షూట్ చేసి పెట్టింది. ఆ వీడియో క్లిప్ అయితే మీకు ఈ వీడియోలో నేను యాడ్ చేస్తాను. ఇంకా తను లాస్ట్ అయితే ఇంకా నిద్ర లేగలేదు. ఇప్పుడు జస్ట్ లేపాను కానీ తను పడుకుంది. ఒకసారి లేచి మళ్ళీ పడుకుంది. దాని వీడియో అనగానే టక్మని లేస్తుంది. మనకి కంటెంట్ ఇవ్వడానికి అయితే ముందు రెడీగా ఉంటుంది. ఎలా సీనియర్ సంగతిలో సరే ఆఫీస్కి వెళ్ళాలి. టైం వచ్చి 8:45 అయింది. బయలుదేరాలి, రెడీ అవ్వాలి. సరే ఈరోజు బ్లాగ్ ఏం చేద్దామా అంటే మా మేఘనానేమో ఈరోజు వంట అయితే ఏం చేయలేదు, కానీ తను పొద్దున్న ఇంట్లో పని అంతా చేసేసుకుంది. వర్క్ అంతా చేసుకొని వెళ్ళిపోయింది. రోజు ఇంకా వర్క్ ఏం పెడతామని అని చెప్పి నేను ఇంకైతే షూట్ చేయలేదు. నేను బయటికి వెళ్ళి వాళ్ళు పూజ చేస్తున్నారు కదా అని చెప్పి బయటికి వెళ్ళి ఫ్లవర్స్, నిమ్మకాయలు, అలాగే అన్ని పూజ సామాగ్రి ఇంట్లో చిన్న సరుకులు ఉంటే తీసుకొచ్చి పెట్టాను. సరే అయితే ఇంకా మనం మ్యాక్సిమం వీడియోలో ఇంకా వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూడండి. లాస్యా డాడీ లే, నిద్ర లేగవా? వీడియో స్టార్ట్ చేశాను, నువ్వు రావాలి, చెప్పాలి. నీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. నీ ఫ్యాన్స్ ఉన్నారు కదా, ఉన్నారా లేదా? ఉన్నారు కదా నీకు ఫ్యాన్స్ ఉన్నారంట, చాలామంది ఉన్నారంట నీకోసం వెయిటింగ్. నీ ఎప్పుడు వస్తావా నా వీడియో? లే మరి లే. అవును, వర్క్ మొత్తం చేసేసావా? నీ మొత్తం అయిపోయిందా? దసరా హాలిడేస్కి మొత్తం వర్క్ ఇచ్చారు డాడీ అన్నావు కదా, ఎంతవరకు వచ్చావు మొత్తం? ఇప్పుడు ఇంక వర్క్ ఏం లేదు, మొత్తం కంప్లీట్ చేసావా? చూపించి వస్తాను నాకు. అది ఏంటి ఎక్కడెత్తున్నాడు? పిచ్చెక్కిందా? హాస్పిటల్ తీసుకెళ్ళాలి. తమ్ముడిని కదా సరిగ్గా చూసుకో, నిన్ను కూడా పిచ్చోని చేసేస్తాడు. జాగ్రత్త తమ్మంటే తెత్తనే పిచ్చాడు కదా, జాగ్రత్త లేకపోతే పిచ్చాడే. అవసరం ఉన్నంత వరకే, అవసరం తీరిపోతే మాకు సంబంధం లేదు. అంతేగా డాడీ, చాక్లెట్ తెచ్చే వరకే. చాక్లెట్ తెస్తే సంబంధం లేదు. అంతేగా? అర్థం కాదు, పిచ్చోళ్ళకి ఎట్ట అర్థం అవుతుంది, పిచ్చోకి ఎట్టని అది మాట్లాడతారు. సరే అయితే అయిపోయింది, వర్క్ చేసేవాళ్ళు మొత్తం. యాక్చువల్గా నిన్నే చేసింది, మొన్న సండేనే చేసింది. సండే స్టార్ట్ చేసింది, సండే చూపించమంటే నేను యాక్చువల్గా ఆ రోజు బయటికి వెళ్ళాను అనమాట. ఆ రోజు నేను షూట్ చేయలేదు. ఆ రోజు యాక్చువల్గా సండే అనుకోండి, సండే స్టార్ట్ చేసింది, మార్నింగ్ స్టార్ట్ చేసింది. అలా వర్క్ చేసేస్తాను, రెడీ మొత్తం కంప్లీట్ చేస్తాను. సగానికి వచ్చేస్తాను. ఇంకా ఫస్ట్ డేట్ వరకు అంటే డే బై డే అనమాట. వాళ్ళకి 22 నుంచి నీకు హాలిడేస్ ఇచ్చారు కదా, 22 నుంచి అక్టోబర్ 2 వరకు హాలిడేస్. అక్టోబర్ 2 వరకు హాలిడేస్ ఇచ్చారు. సో డే బై డే అలా హోంవర్క్ ఇచ్చారనమాట ఇంట్లో. అయితే డేట్ వైజ్ రాసుకుంది. 22 తెలుగు ఫినిష్, తర్వాత 23rd తెలుగు ఫినిష్, తర్వాత ఇంగ్లీష్ ఏంటి 23rd ఫినిష్, 24th తెలుగు ఫినిష్, మళ్ళీ ఇంగ్లీష్ 24th ఫినిష్, దెన్ 25 తెలుగు వర్క్ ఫినిష్. ఇలా అయితే వర్క్ మొత్తం కంప్లీట్ చేసేసింది. మొత్తం లాస్ట్ డేట్ వరకు వచ్చారా? లాస్ట్ డేట్ వరకు వచ్చావు. తిప్పు సరే, అలా తిప్పు. సెకండ్ వరకు వచ్చేసావు. ఇప్పుడు మీకు తెలుగు ఇంగ్లీష్ ఎంత ఇచ్చారా? తెలుగు, హిందీ, ఇంగ్లీష్. హిందీ ఇంగ్లీష్ మూడా?
3 చేసేసావు అయితే, కంప్లీట్ చేసావు. ఓకే, గుడ్, వెరీ గుడ్. గుడికి ఎప్పుడు వెళ్తావు? మేము ఇంకెక్కడ కాలేజీకి వెళ్ళిపోయింది. అమ్మ లోపల వర్క్ చేసుకుంటుంది ఇంట్లో. నువ్వు రెడీ అవ్వు, అమ్మ పూజ చేసిద్దంట ఇంట్లో. ఓకేనా? వాళ్ళు గాయత్రీదేవి అవుతారు, మంచిది. దండం పెట్టుకుంటే చదువు బాగా వస్తుంది. ఓకేనా? సరే అయితే. గాయత్రీదేవి బాగా చదువుతారా? అంటే గాయత్రీదేవి అంటే వేద మాత ఏదో అంటారు, నాకు పెద్ద ఐడియా లేదు. నేను చూశాను కానీ మంచిది. ఎవరో చదువుతారంటే బాగా. గాయత్రి మంత్రం నీకు ఐడియా ఉందా? గాయత్రి మంత్రం 1000 సార్లు చదివితే చాలా మంచిది అంట, తెలుసా? తెలీదా? గాయత్రి మంత్రం అంటే చాలా చాలా ఫేమస్. ఓం అనేది వస్తుంది కదా మార్నింగ్ కూడా, ఓం భూల్ స్వాహ అని వస్తుంది. అంటే మనం తప్పు పాడకూడదు. వచ్చా ఒకసారి పాడు. ఇప్పుడు రాదా? వచ్చు కానీ ఇప్పుడు రాదు. నేర్చుకుంటే నెక్స్ట్ వీడియోలో నీకు అదంతా పాటిస్తా, సరేనా? ఈ వీడియో క్లిప్ వచ్చి నిన్నటిదండి. నేను చెప్పా కదా మేఘనా వాళ్ళు నిన్న, అంటే ఈరోజు వచ్చి మంగళవారం కదా, సోమవారం నైట్ ఈవినింగ్ నేను కాలేజీకి వెళ్ళి వచ్చిన తర్వాత స్నానం చేసి చక్కగా తల స్నానం చేసి దేవుడు పటాలన్నిటికీ తుడిచి శుభ్రంగా బొట్లు అవి పెట్టుకుంటుంది. దానికి కొంచెం దైవభక్తి ఎక్కువనండి. ఎక్కువగా డివోషనల్ సాంగ్స్ ఉంటుంది, డివోషనల్ స్టోరీస్ చదువుతూ ఉంటుంది, డివోషనల్ స్టోరీస్ వింటూ ఉంటుంది. మావిడ రెడీ అయిపోయిందండి. తను పూజ చేయడానికి అన్ని రెడీ చేసుకుంటుంది. చింతపండు దేనికో మరి వంటకో మరి పులిహారకు తెలియదు. ఓకే, నాకు ఇంకా ఆఫీస్ టైం అయింది. వీడియో ఇక్కడితో ఎండింగ్ చేస్తాను, ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళిపోవాలి టైంకి. ఓకేనా? ఓకే, అంటే నేను ఫోన్ వదిలేసి వెళ్ళాలి కదా, మొబైల్ మీ దగ్గర, మీ ఫోన్లో తీస్తారా? సరే, అంటే క్లారిటీ సరిగ్గా, అదంతా క్లారిటీ తక్కువ వస్తుంది, అంటే కెమెరా క్లారిటీ తక్కువ వస్తుంది. తీయండి, ఓకేనా? నీట్గా తీయండి అయితే, ఓకేనా? ఓకే ఓకే, బాయ్. చెడా మమ్మీ ముగ్గు కూడా వేసింది డాడీ. తక్కువ కొడదు అయితే. చెడయ్యా మీ తమ్ముడు. బాయ్. ఇక నేను ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళైతే ఇంట్లో పూజ స్టార్ట్ చేసినట్టున్నారండి. ఓహో, పులిహార చేసినట్టున్నారు. అదే మా పాప మీకు చూపిస్తుంది. ఈ వీడియో షూటింగ్ మొత్తం తనే చేసింది. మావిడ కలుపుతుంది. కలుపు దేనికంటే మనకి ఇంట్లో నెగిటివిటీ ఉంటుంది కదా, ఆ నెగిటివిటీ పోవడానికని చెప్పి 2 ప్రమిదలు తీసుకొని ఆ ప్రమిదల్లో ఈ కల్లుప్పు ఇలా వేసి దాని తర్వాత ఏం చేస్తుందంటే నిమ్మకాయ ఒకటి తీసుకుంటుంది. నిమ్మకాయ తీసుకొని దాన్ని 2 ముక్కలుగా కోసి ఒక ముక్కకేమో పసుపు అంటిస్తుంది, ఒక ముక్కకేమో కుంకుమ అంటిస్తుంది అనమాట. 2 అంటించి ఆ ప్రమిదలో అయితే పెట్టిద్ది. ఆ 2 ప్రమిదల్లో పెట్టి దాన్ని తీసుకొచ్చి మనకేంటంటే మెయిన్ డోర్ ఉంటుంది కదా, మెయిన్ డోర్ దగ్గర అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి పెట్టిద్ది అనమాట. అలా పెట్టడం వల్ల ఏమవుద్ది అని అడిగితే చాలాసార్లు నాకు చెప్పింది ఏంటంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయిద్ది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాగే బయట నుంచి ఎవరైనా వచ్చినప్పుడు ఇంటికి వాళ్ళ ద్వారా మనకి నెగిటివిటీ అనేది రాకుండా, ఈ పాజిటివిటీ అనేది పోకుండా అలాగే ఉంచిద్ది. దానివల్ల మన ఇంట్లో ఇటువంటి అంటే బ్యాడ్ అనేది జరగకుండా అంత సవ్యంగా శుభం జరిగిద్ది అని చెప్పి నాకు చాలాసార్లు చెప్పింది. తను ప్రతిసారి ఇలా చేస్తూ ఉంటుంది అనమాట. అదే మీరు చూస్తున్నారు.
ఇందా చెప్పా కదా మీకు, ఇలా మెయిన్ డోర్కి దర్వాజా అంటారు కదా, దాని ముందు అటొకటి ఇటొకటి అయితే పెట్టింది. పెట్టి ఇంకా పూజ స్టార్ట్ చేసినట్టుంది. తనకు కూడా కొంచెం పూజ చేయడం అంటే తన పర్ఫెక్ట్గా చేస్తుంది. నేను డైలీ చేస్తూ ఉంటాను. యాక్చువల్గా ఏంటంటే ఇంట్లో మగవాళ్ళు పూజ చేస్తే మంచిదని చెప్పి నాతో పూజ చేయమంటుంది. నేను చేస్తూ ఉంటాను. నాకు కుదరలేదు కాబట్టి ఈరోజు తను చేస్తుంది. నేను మ్యాక్సిమం చేస్తాను. మ్యాక్సిమం చాలా రోజులు నాతోనే చేపిస్తుంది. కొన్ని రోజుల్లో అంటే శుక్రవారం పూట మెయిన్ ఆమె చేస్తుంది. విషయం ఏంటంటే తనైతే కొంచెం పర్ఫెక్ట్నెస్గా చేస్తుంది అనమాట పూజ. నేనేంటంటే కొంచెం బాదరాగా కరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళే టైంలో నాకు టైం సరిపోక కొంచెం స్పీడ్గా చేసేస్తాను. తను ఏంటంటే కొంచెం పర్ఫెక్ట్గా చేస్తుంది. కొంచెం టైం తీసుకుంటుంది కానీ తన పూజలో మాత్రం పర్ఫెక్ట్నెస్ ఎక్కువ ఉంటుంది. అంటే ఆ దేవుడికి కరెక్ట్గా చేయాలి, ఏది చేసినా మనం అని చెప్పి క్లియర్గా నిదానంగా బాగా చేస్తుంది. ఒకసారి అనిపిస్తుంది చూస్తుంటే తనలా నాకు చేయాలనిపిస్తుంది కానీ నాకు టైం సరిపోక నేను హడావుడిగా చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాను అనమాట. నేను తిడుతూ ఉంటుంది కానీ ఇవన్నీ మనకు కామనే కదా. అంటే పూజ చేయడం అనేది నాకు పెద్దగా అలవాటు లేదు ఫస్ట్ నుంచి. దీన్ని పెళ్లి చేసుకున్నాక మనకు కొంచెం అలవాటైంది పూజ ఎలా చేయాలి. ఇప్పుడు ఇలా బొట్లు పెట్టడం కూడా తను నేర్పించింది. నేను కూడా బొట్లు పెడతాను. నాకు తెలియదు అసలు బొట్లు పెడతారని. యాక్చువల్గా ఇప్పుడు మనం దీపాలు వెలిగిస్తాం కదా, దీపాలకి బొట్లు అయితే పెట్టాలండి ఖచ్చితంగా. అంటే దీపాన్ని ముందు మనం పూజించిన తర్వాత దేవుని పూజించాలండి. దీపం అనేది చాలా అంటే గొప్పగా చెప్తానంటే నాకు చెప్పడం సరిగ్గా రావట్లేదు కానీ దీపానికి అయితే ఖచ్చితంగా మనం ఇలా బొట్లు పెట్టుకొని పువ్వు కూడా పెట్టాలి. తను చెప్పింది, నేను అలాగే చేసేవాడిని. మా అమ్మాయి షూట్ చేస్తుంది, అందుకని కొంచెం లాస్ట్ చిన్నపిల్ల కదా, దానికి కొంచెం కెమెరా అనేది స్టాండ్గా పట్టుకొని రాలేదు. కొంచెం షేక్ చేసేస్తుంది, కొంచెం ఇబ్బందిగా అనిపిస్తున్నట్టుంది. నాకే ఇబ్బంది అనిపిస్తుంది, చూస్తే మీకు కూడా ఇబ్బంది అనిపిస్తుంది, ఏమనుకోకండి. ఇక నైవేద్యంగా పులిహోర తీసుకున్నట్టుంది, పులిహోర పెడుతుంది. అటు ఇటు తిప్పేస్తుంది తను. ఇంకా ఇప్పుడు దసరా కాబట్టి ఇక మా ఇంట్లో మా మిస్సెస్కి మధ్య ఒంట్లో బాగలేదు కదా, ఇప్పుడు ఒంట్లో అంటే కొంచెం ఇప్పుడు లైన్లోకి వచ్చింది. తను ఒకసారి లేచిందంటే ఇంకా పరిగెడుతూనే ఉంటుంది. కొంచెం ఆగిపోతే మాత్రం ఇంకా ఆగిపోతుంది అనమాట. ఇంకా ఆగిపోతే ఇంక కూర్చుండిపోయినట్టు అనమాట. ఇంక లేచిందనుకో ఇంక పరిగెడుతుంది రోజు. ఇక దసరా ఉత్సవాలు మొత్తానికి ఇంకా మంచిగా అంటే రోజు డైలీ అయితే పూజ ఖచ్చితంగా చేస్తాము. ఈ మధ్య ఒంట్లో బాగా ఈ మధ్య ఆగింది పూజ. మళ్ళీ ఈరోజు స్టార్ట్ చేసింది కాబట్టి దసరా ఉత్సవాలు మొత్తం ఫుల్గా పూజలు అనుకుంటా ఇంట్లో అయితే. ఇంకా పూజ అయితే పూజ చేస్తున్నట్టుంది, లాస్ట్ కూర్చున్నట్టుంది, తీక్షణంగా దండ పెట్టుకుంటుంది. చూసారు కదండి, ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.